నమస్కారం గురుగారు. నీలకంఠ స్తోత్రం ఇది అసలు మొదటిసారిగా వింటున్నా. ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో విన్నది కానీ లేకపోతే తెలిసింది కానీ లేదు. నీలకంఠ స్తోత్రం చేసే అద్భుతాలేంటి? అసలు ఈ నీలకంఠ స్తోత్రం ఎలా వచ్చింది? దీని పూర్తి వివరాలు తెలియచేయండి గురుగారు. ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి నీలకంఠాస్త్ర స్తోత్రం అని చెప్పి మనకు ఒకటి ఉన్నది. ఈ నీలకంఠ స్తోత్ర పారాయణం చేయటం మూలకంగా ప్రతి మనిషి జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అసలు దీన్ని ఎవరు చేశారు, తొలిగా పారాయణం ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేటువంటి విషయాలను తెలియచేసుకుంటూ మధ్యలో దీనివల్ల కలిగేటువంటి శుభ ఫలితాలని మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడి యొక్క మెడలో ఉండేటువంటి వాసుకి సర్పము ఏదైతే ఉన్నదో ఆ వాసుకి సర్పాన్ని రాక్షసులు దేవతలు కలిసి అమృతాన్ని తీయాలి అనుకున్నప్పుడు ఆ కొండకి దీన్ని ఒక తాడుగా చుట్టి, ఈ వాసుకి సర్పాన్ని తాడుగా చుట్టి చక్కగా మనం తెలుగువారు మజ్జిగ చిలికినట్లుగా ఇలాగా మజ్జిగ చిలికినట్టుగా ఆ యొక్క సర్పాన్ని ఒక తాడుగా చేసుకుని ఆ కొండతో ఆ సముద్రాన్ని చిలుకుతున్నారు, పాల సముద్రం. అక్కడ నుంచి ఆ అమృతం పుట్టే సందర్భంలో ఈ వాసుకిని ఇలా చిలుకుతున్నప్పుడు ఆ వాసుకి ఆ మంటను భరించింది, ఆ నొప్పిని భరించింది. శరీరం అంతా కూడా ఆ వాసుకి సర్ప శరీరం అంతా కూడా చాలా బాధపడుతున్న సందర్భంలో ఆ బాధని తట్టుకోలేక విషాన్ని బయటకు ప్రవహింపచేస్తున్న సందర్భంలో ఆ విషం వలన అక్కడ ఉండేటువంటి రాక్షసులే కానీ దేవతలే కానీ చాలామందికి అనారోగ్యమైనటువంటి పరిస్థితి సంభవిస్తుంది. అలాంటి సందర్భంలో అందరూ కలిసి బ్రహ్మను ప్రార్థింపగా, బ్రహ్మ విష్ణువుని ప్రార్థింపగా ఆ విష్ణువు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దీని తరుణోపాయం మనం అందరం తెలుసుకోవాలి, ఆ పరమేశ్వరుడే దీనికి మార్గాన్ని సూచించగలరు అని అనుకున్నప్పుడు ఈ పరమేశ్వరుడు ఉండేటువంటి కైలాసానికి చక్కగా మన విష్ణుమూర్తి, మన బ్రహ్మదేవుడు, మిగతా వాళ్ళందరూ దేవతలు అందరూ కూడా కలిసి వెళ్ళి, పరమేశ్వర ఈ వాసుకి సర్పం ద్వారా ఈ మాదిరిగా జరుగుతున్నది, ఈ విషయాన్ని మేము ఏమని తెలుసుకోవాలో మాకు అర్థం కావట్లేదు, ఈ విషయాన్ని నీవేమైనా చేయాలి, స్వీకరించాలి, ఆ విషయాన్ని మాకు బాధ లేకుండా అని ఇక్కడ ఉండేటువంటి సమస్త దేవీ దేవతలతో పాటు రాక్షసులు కూడా స్వామివారిని విన్నవించారు. బోళాశంకరుడండి మన పరమేశ్వరుడు. నిజంగా శివతత్వం కానీ శివుని గురించి కానీ ఒక శోధన కానీ మనం మొదలెడితే మన శరీరంలో మనకు తెలియకుండా ఆ శివుని యొక్క రూపము మన హృదయాంతరాళ లోపలికి ప్రవేశిస్తుందండి. అదే సర్వం శివమయం అంటే. ఇక్కడ మీరు అది గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఆ శివుని యొక్క చిత్రం వంక చూసి ఆ శివుని గురించి ఆలోచన మొదలెడితే చాలండి, మీరు శివుడైపోతారు. అది శివుని యొక్క గొప్ప శక్తి. అలాంటి పరమేశ్వరుడి దగ్గరికి ఇంతమంది దేవీ దేవతలు రాక్షసులు అందరూ వెళ్ళి, స్వామి హరహర శంభో శంకర మహాదేవ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని ప్రార్థన చేస్తే వారి కష్టాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు, యా ఎందు నిమిత్తం వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం జరిగింది, మీకు వచ్చిన బాధ ఏమిటి అని అడగంగానే అందరూ ముక్తకంఠంతో, స్వామి ఆ విషయాన్ని నీవే ఏమన్నా చెయ్యాలి, నీవే స్వీకరించాలి, మా వల్ల కాదు అనగానే వెంటనే పరమేశ్వరుడు ఎంత దయాళుడండి, భక్త సులభుడండి. వారు పరమేశ్వరుడు ఎంత భక్త సులభులు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటయ్యా అంటే, ఇన్ని చెంబుడు నీళ్లు పోస్తే అంత ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఆ భగవంతుడి గురించి ఎంత చెప్పినా పరమాత్ముని యొక్క శక్తి, పరమేశ్వరుడి యొక్క శక్తి, విశ్వనాథుడి యొక్క శక్తి, విశ్వేశ్వరుడి యొక్క శక్తి ఏమని చెప్పాలి, అంత శక్తి, అమృతమైనటువంటి శక్తి అండి అది. ఆ శక్తి అంత గొప్పది. ఆ పరమేశ్వరుడు ఒక్కసారి, అయ్యో మీకు ఇంత సమస్య వచ్చిందా, ఇంత ఆటంకం జరుగుతోందా అని తను తీసుకోవాలని లోపల ఉన్నప్పటికీ, మనసు లోపల సరే అని చెప్పాలని అనుకున్నప్పటికీ ఒక్క రెప్పపాటు కాలంలో పక్కనే ఉండేటువంటి పార్వతీదేవి వంక చూసేటండి పరమేశ్వరుడు. అన్యోన్య దాంపత్యం అంటాం కదా, అన్యోన్య దాంపత్యంలో ఆది దంపతుల యొక్క దాంపత్యం ఎలా ఉందో మీరు చూడండి.
పరమేశ్వరుడి దగ్గరికి అంతమంది వస్తే ఒక్క మాట, ఇంటి యజమానిగా మనం మాట ఇచ్చేస్తాం చాలామందికండి. కానీ పరమేశ్వరుడు ఏం చేశాడు? చక్కగా నా ఇంటి గృహలక్ష్మి, నా ఇంటి దేవత, నా ఇంటి వరలక్ష్మి, నా హృదయ సామ్రాజ్యలక్ష్మి అన్న భావనతో నా తల్లి పార్వతీదేవి వంక ఒక్కసారి అలా చూశారటండి పరమేశ్వరుడు. ఇలా ఓలగా అలాగా ఏమంటుందా అన్నట్టుగా చూడంగానే ఆ తల్లి ఉప్పొంగిపోయిందండి. ఆ తల్లి ఎంత ఉప్పొంగిపోయిందని చెప్పాలి అసలు. ఆ అమ్మవారి గురించి ఎంత చెప్తూ ఉంటే నాకు ఇప్పుడైతే అలా వలవల కన్నీళ్లు ధారగా, అంత అమృతమైనటువంటి మాత అండి. అమ్మ అంటే పార్వతీదేవి అమ్మవారు, లలితాదేవి ఆవిడే, దుర్గాదేవి ఆవిడే, కాళీదేవి ఆవిడే, సమస్త దేవతాశక్తి స్వరూపము ఆ అమ్మేనండి. అలాంటి అమ్మ ఒక్కసారి ఆ పరమేశ్వరుడు చూపుతో ఎంత ఆనందం పొంది వెంటనే ఆవిడ ఏం చేసిందో, ఇంత పరమ రహస్యమైనటువంటి విషయం ఇది. మాతృమూర్తులందరూ, వివాహమైనటువంటి స్త్రీ మూర్తులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అమ్మ. అంత గొప్పది ఆ పరమేశ్వరుటండి. ఒక్కసారి తన హృదయాన్ని ఇలా చేత్తో తాకిందిటండి. ఇక్కడ ఏముందండి హృదయం దగ్గర? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమో నమః. ఏ కామేశ్వరుడైతే నా మెడలో మాంగళ్య ధారణ చేశాడో, ఈ కామేశ్వరి మెడలో తాళి కట్టినటువంటి వారికి ఏదైనా ప్రమాదం వస్తుందా అన్నట్లుగా అమ్మవారు చూసి ఇలా ఒక్కసారి పమిటి చెంగును సరిచేసుకుని లోపల తన భర్త అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, సమస్తమైనటువంటి దేవతలు ఋషులు సాక్షిగా ఆ సూత్రం కట్టారు కదండి పరమేశ్వరుడు శివరాత్రి రోజున అమ్మవారికి. ఆ కట్టినటువంటి ఆ సూత్రాల వంక ఒక్కసారి అలా చూసుకుని, తాగవయ్యా పరమేశ్వర, నేనుండగా నీకేలా అన్నట్టుగా అమ్మవారి యొక్క చూపు పరమేశ్వరుడికి కనిపించిందంటే, ఆ అమ్మవారి చూపులో చూడండి ఎంత ధైర్యము, ఎంత ఆనందము, ఎంత ఆవిడ ఇప్పుడు నాకు పట్టం కడితే ఎలాగైతే మనం ఫీల్ అవుతామో ఒక ఆనందాన్ని, ఇప్పుడు నువ్వే లీడర్వి అని అన్నామనుకోండి ఎంత ఆనందం కలుగుతుంది ప్రతి మనిషికి. అలాగే ఆ అమ్మవారి వంక ఒక్కసారి పరమేశ్వరుడు చూడంగానే ఇప్పుడు బాధ్యత నాది అన్నట్టుగా, తాగు ఏం కాదు అన్నట్లుగా అమ్మవారు సైగ చేసింది. ఆ చిరునవ్వుతో, చిరుమందహాసంతో, చిన్నగా చూపుతో పరమేశ్వరుడికి అత్యంతమైనటువంటి ఆనందమైన, దేవతలందరికీ కూడా, ఋషులందరికీ కూడా, ఈ విశ్వానంతటికీ కూడా, చివరికి రాక్షసులందరికీ కూడా రక్షించేటువంటి విధంగా ఆ అమ్మవారు ఒక్క సమాధానం పరమేశ్వరుడికి అందించంగానే మన దేవాది దేవుడు, ఆది దైవం, ఆది దంపతులైనటువంటి పరమేశ్వరుడు అక్కడి నుంచి బయలుదేరి ఆ వాసుకీ సర్పం విషం కక్కే ప్రదేశానికి వెళ్ళి ఒక్కసారి ఆ విషాన్ని మొత్తాన్నంతటిని కూడా ఆ చేతిలోపలికి తీసుకుని ఒక్కసారి అలా నోట్లో వేసుకున్నారటండి స్వామివారి పరమేశ్వరుడు. విశ్వనాథుడు కదండి, విశ్వానంతటిని కూడా ఆయన చేతుల్లో ఉంచుకున్నవారు వారు. అలాంటి వారు ఒక బిందువులాగా ఆ విషం మారిపోయింది. ఆ మూర్తి స్వరూపం అలాంటిది, పరమేశ్వరుడు యొక్క స్వరూపం. ఇలా నోట్లో వేసుకుంటుంటే ఆ పార్వతీదేవి, ఆయన పార్వతీదేవి గురించి ఎంత ఆలోచన చేశారో తెలుసా అండి? నేను నోట్లో వేసుకున్నాను, వేసుకునే ముందర ఒక్కసారి ఆలోచన చెయ్యవా పరమేశ్వర, వెనకాతలు నేనున్నాను కదా, పిల్లలిద్దరు ఉన్నారు కదా, గణపతి సుబ్రహ్మణ్యం, మేమందరం ఏమన్నా అన్యాయం అయిపోతామేమో అన్నట్లుగా పరమేశ్వరుడు ఆ వేసుకునే ముందర ఒక్కసారి ఆలోచన చెయ్యంగానే పార్వతీదేవి అక్కడికి వచ్చేసిందండి ఆ ప్రదేశానికి. ఎప్పుడైతే ఆ విషం నోట్లోంచి గొంతు లోపలికి వెళ్ళి ఆ గొంతులోంచి గర్భం లోపలికి వెళ్ళే ముందరే ఆ పార్వతీదేవి అండి ఈ కంఠం దగ్గర ఇలా నొక్కి పెట్టింది అమ్మవారు. తన యొక్క మృదువైనటువంటి చక్కని తల్లి స్పర్శ కదండి, ఆ పరమేశ్వరుడికి ఏమీ కావద్దు అని చెప్పి ఈ కంఠం దగ్గర ఇలా నొక్కి పెట్టేసరికి ఈ విషము కిందకి దిగకుండా, గొంతు లోపలికి దిగకుండా, ఇక్కడ ఈ చర్మానికి అంతటికి కూడా ఈ విషము పాకటము చేత అది ఒక చక్కని ఆభరణం మాదిరిగా నీలపు రంగులో, బాగా గుర్తుపెట్టుకోండి, నీలపు రంగులో ఈ కంఠం దగ్గర మారిందిటండి. అప్పటి నుంచి ఆయన నీలకంఠాయ నమః. తల్లి తండ్రి ఇద్దరు లోకానికి ఏమని సందేశం ఇస్తున్నారు?
ఒకరికి ఒకరు రక్ష. అది మనం తెలుసుకోవాలమ్మా. భారతీయ సనాతన ధర్మంలో ఉండేటువంటి ఈ పౌరాణికమైనటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని గనక ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అత్యంతమైనటువంటి ఇవి నిజమైనటువంటి జరిగిన గాథలమ్మా. ఇవి కథలు కాదు, నిజమైనటువంటి యథార్థ గాథలు. ఆ సమయంలో ఆ పార్వతీదేవి ఇలా చెయ్యి పట్టుకుని ఇలా నొక్కినప్పుడు పరమేశ్వరుడికి ఎటువంటి ప్రమాదము సంభవించకుండా ఉండాలని జగజ్జనని, జగదంబ, విశ్వపాలిని, విశ్వమాత పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి, అర్ధనాధీశ్వరిగా అక్కడ వెలుగొందినటువంటి అన్నపూర్ణగా ఆ అమ్మవారు ఒక్కసారి ఆ పరమేశ్వరుడిని రక్షించుకోవాలని ఆ పరమేశ్వరుణ్ణే స్తోత్రం చేస్తూ చేసినటువంటి పారాయణం ఏదైతే ఉందో అదే నీలకంఠ స్తోత్రము. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విన్నటువంటి వారికి, ఈ పారాయణం చేసినటువంటి వారికి ఏమని చెప్పాలి? పరమేశ్వరుడి యొక్క లోకంలో తప్ప మరెక్కడా మనకి స్థానం ఉండదు. అక్కడనే మనకి స్థానం, చిరస్థాయిగా ఉండే స్థానం ఏదన్నా ఉన్నదంటే అదే పరమేశ్వరుడు యొక్క లోకం. ఆ లోకంలో మనకి ఈ స్థానం లభిస్తుంది ఈ స్తోత్ర పారాయణం వల్ల. ఈ స్తోత్రాన్ని ఎక్కడ చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి దానిలో ఇది ఒక శివలింగానికి ఎదురుగుండా కూర్చుని సోమవారం రోజున గనక 11 మార్లు గనక పారాయణం చేసినట్లయితే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. శరీరంలో కొన్ని విషపురుగులు కుడుతూ ఉంటాయి. మనకి దోమల్లో కూడానమ్మా ఒక రకాలైనటువంటి కొంచెం పెద్ద పురుగులు, ఈ పేడ పురుగు టైపు లాగా మనకు కనిపిస్తుంటాయి. అవి కుట్టినప్పుడు కూడా ఎర్రగా దద్దుర్లు వచ్చేసి శరీరం అంతా ఎర్రగా కందిపోయినట్టుగా అవుతుంది. ఇది విషపు సంబంధించినటువంటి పురుగు కుట్టడం మూలకంగా. అలాగే విషబాధలు మనకి ఉన్నప్పుడు ఎవరైనా పాము కరిచి వైద్యం చేయించుకునేటువంటి సందర్భంలో ఈ స్తోత్ర పారాయణం చేయటం మూలకంగా ఆ విషపు శక్తి తగ్గిపోతుంది ఈ నీలకంఠ స్తోత్ర పారాయణం వలన. చూడండి ఎంత గొప్ప స్తోత్రం. అమ్మవారు చెప్తోంది, ఇది నేను చెప్పిన మాట కాదమ్మా. అమ్మవారు సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడికి ఏమీ కాకుండా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేస్తూ, ఆ పరమేశ్వరుణ్ణే స్తోత్రం చేస్తూ, ఆ పరమేశ్వరుణ్ణి రక్షించడానికి ఆ జగజ్జనని చేసినటువంటి స్తోత్రం ఇది. అందుకని నీలకంఠ స్తోత్రం ఇది ఎంత గొప్పదని ఆ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైనా కూడా చక్కగా తమ తమ ఇళ్లల్లో ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో సాయంత్రం పూట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఒకటే చిత్రంలో ఉండాలంటే ఒకటే ఫోటోలో, ఒకటే ఫ్రేమ్లో పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఫోటోని ఎదురుగుండా పెట్టుకుని స్వామివారికి చక్కగా నీలాంబరాలని పూలు దొరుకుతాయి మనకి. కొన్ని సీజన్స్లోనే అది వస్తూ ఉంటుంది, కొంత కాల సమయంలోనే. అంతేకాకుండా చక్కగా మీరు నల్లని ద్రాక్ష పళ్ళు నైవేద్యం కూడా చేస్తూ ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే ఇంట్లో వ్యాధుల అన్నీ తొలగిపోయేటువంటి సమయం ఏర్పడట్లు. ఇది ప్రతిరోజు కనుక ఇంట్లో చేసుకుంటే ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ నిదానంగా అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్య వృద్ధి అయి గ్రహపీడలు ఉండవు. ఇదే పారాయణాన్ని గురువారం రోజున, ఆదివారం రోజున చక్కగా సాయంకాల సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ మీరు గృహం దగ్గర కూర్చుని కానీ, మీ ఫ్యాక్టరీల్లో కానీ, మీ వ్యాపార సంస్థల్లో కూర్చుని కానీ ఈ పారాయణాన్ని 11 మార్లు పారాయణం చేసినట్లయితే అక్కడ భూత ప్రేత పిశాచాల బాధ లేకుండా తొలగిపోతుంది. అంత గొప్పది ఈ నీలకంఠ స్తోత్రం. అంతేకాకుండా మృత్యు భయము, అపమృత్యు భయము ఉండేటువంటి వారందరూ కూడా ఇది అమావాస్య రోజున తదేకంగా 1008 సార్లు పారాయణం ఈ స్తోత్రాన్ని కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ చేసేటప్పుడమ్మా మీరందరూ కూడా నీలపు రంగు వస్త్రాన్ని ధరించి చేస్తే ఇంకా పరమేశ్వరుడికి, పార్వతీదేవికి ఆనందం కలిగి మీకు తొందరగా ఉపయుక్తమవుతుంది ఈ యొక్క సమయంలో చేయటం మూలకంగా. కాబట్టి మీరు ఈ నీలకంఠ స్తోత్రం అనేటువంటిది చాలా గొప్పది. దీన్ని తప్పకుండా అందరూ పారాయణం చెయ్యాలి. అంతేకాకుండా ఎవరికైతే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని, శని మహాదశ,
కంటక శని, శని లోపల శని, శని అంతర్దశగా నడుస్తున్నప్పుడు అలాంటి వారు శని త్రయోదశి రోజున కానీ ఇలాంటి సందర్భాల్లో కానీ ఈ నీలకంఠ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి శనిపీడలన్నీ తొలగిపోయి శుభప్రదమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఎందుకు చెప్తున్నాను ఇద్దరి యొక్క అనుగ్రహం అంటే, చేసేది పరమేశ్వరుడి ప్రార్థన, మొట్టమొదటిగా బోధించింది ఈ విశ్వానికి ఈ స్తోత్రం అనేటువంటి విషయాన్ని తెలియచేసింది పార్వతీమాత. పార్వతీమాత చెయ్యంగా పరమేశ్వరుడికే అంత శక్తి వచ్చింది. ఆ ఇద్దరి ఆమె అమ్మవారి యొక్క రచన చేసినటువంటిది అయ్యవారి పరమేశ్వరుడి గురించి చేసినటువంటి అక్కడ ఆ స్తోత్రాన్ని మనం చేయటం మూలకంగా మనకి అయ్యవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క శక్తి అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తి లభించి సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంత గొప్పది ఈ నీలకంఠ స్తోత్రం. దయచేసి అందరూ కూడా ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. శివరాత్రి టైంలో కానీ మాస శివరాత్రి సమయంలో కానీ చక్కగా ఈ స్తోత్రాన్ని పారాయణం చేసి ఎవరైతే చేస్తారో వారు ఒక రుద్రాభిషేకం చేసుకున్న ఫలితం పొందుతారు. మహాశివరాత్రిని చేస్తే మీ ఇంట్లో కూర్చుని, అంటే వెళ్ళలేనటువంటి వారు దేవాలయాన్ని, అదే మీరు దేవాలయానికి వెళ్ళి చేస్తే ఏమని చెప్పాలమ్మా? కైలాసంలో మీరు కూర్చుని ఆ యొక్క కైలాసనాథుడికి పాదాలకి మీరు అభిషేకం చేస్తున్న పుణ్యం లభిస్తుందమ్మా. అంత గొప్పది ఈ స్తోత్రం. అలాంటి స్తోత్రం నేను మన ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా ఒక్కసారి చదివి వినిపిస్తాను. మనకి పక్కన అది స్క్రోల్ అవుతూ ఉంటుంది చక్కగా. దాన్ని గనక మీరందరూ కూడా మీ ఇంట్లో చదువుకోండి, మీ దగ్గరున్న దేవాలయాల్లో చదువుకోండి. చక్కగా ఆ పరమేశ్వరుడి యొక్క, పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్తమైనటువంటి దోషాలు మీకు తొలగిపోవాలని చెప్పి ఆ పరమేశ్వరుని మీ అందరి తరఫున, నా తరఫున ప్రార్థిస్తూ మీకు ఆ స్తోత్రాన్ని చదివి వినిపిస్తాను. ఓం నమః శివాయ. ఇప్పుడు నీలకంఠ స్తోత్రం మీకు చదివి వినిపిస్తాను. ఓం నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ మహాదేవాయ త్రిశూలధారిణే నమః పాశుపతాయ నమః వ్యాఘ్రచర్మాంబరాయ నమః భస్మలేపనాయ భూషితాయ నమః కాలాగ్నిరుద్రాయ నమః సర్వవిషనాశనాయ నమః సర్వభయవినాశనాయ నమః సర్వశత్రునివారణాయ నమః సర్వరోగప్రశమనాయ నమః యస్య కంఠే స్థితం ఘోరం హాలాహాలమహావిషం లోకరక్షార్థే మే వాసౌ నీలకంఠ ఇతి స్మృతః తస్యాస్త బలమాదాయ రక్ష మహేశ్వర అస్త్రేణ నీలకంఠేన సర్వతో మాం పరిరక్ష. ఇది నీలకంఠ స్తోత్రం. చక్కగా ఇది మీరందరూ కూడా సరువులు, దీనికి వయోభేదం లేదు, అలాగే వర్ణభేదం లేదు. అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు, వారి వారి వ్యాపార సంస్థల్లో కూడా చక్కగా శుచులై స్నానం చేయటం మూలకంగా ఎంతో గొప్ప ప్రయోజనం పొందుతారు. దీని నుంచి కలిగేటువంటి ఉపయోగాల్లో మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, భయం తొలుగుతుంది, విషబాధలు, శారీరకంగా మానసికంగా బాధలు పడుతున్నటువంటి వారు, ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం మూలకంగా జరిగినటువంటి చెడు సంబంధమైనటువంటి, శరీరానికి ఏదైనా చెడు జరిగిందనుకోండి, ఇప్పుడు కొంతమంది రోజు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవి కెమికల్తో ఉంటాయి. డాక్టర్లు కూడా పాపం ఇవ్వలేక కొన్ని రాస్తూ ఉంటారు. ఆ సమస్యకు, అదే రోగానికి ఆ మందులే తప్ప వేరే గతి లేదు కాబట్టి. అలాంటి ఎవరైతే వ్యాధితో బాధింపబడుతున్నారో వారు, అంతేకాకుండా మీకు శత్రువులు ఉన్నారనుకోండి, ఏదైనా పనులు అడ్డంకం అవుతున్నాయి, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి, గృహంలో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నాయి, గృహ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వాళ్ళు మరొక్కసారి ఈ స్తోత్రాన్ని, ఇక జప విధానాన్ని కూడా మీకు పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా ఆ మాదిరిగా మీరు గనక ఈ యొక్క నీలకంఠ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేసుకుని ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని మీరందరూ కూడా తప్పకుండా పొందగలరు. ఓం నమః శివాయ. స్వస్తి.